హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే చాలా సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంచెం ఈజీ డిజైన్స్ కూడా చూపించండి బిగినర్స్ చేసుకునేలాగా అని అడిగారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా ఈ డ్రాయింగ్ అంతా కూడా నేను ఇదంతా కుట్టేసిన తర్వాత చూపిస్తాను అనమాట. మీరు దీన్ని ఎలా కంటిన్యూ చేసుకోవాలి అనేది. ఫస్ట్ అయితే మిడిల్ పాయింట్ తీసుకుని ఇక్కడ నేను ఒక బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇది 3mm బీడ్. ఇది నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోవాలి ఇది వరకు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను 5 లైన్స్. అంటే 5 లైన్స్ 2 సైడ్స్ కలిపి ముడి వేస్తాం కాబట్టి 10 లైన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక చెమ్కి తీసుకుని ఈ విధంగా చూడండి, ఎక్కడ ఏదైతే దారం తీసామో అదే నీడిల్ చుట్టూ ఒక 2 రౌండ్స్ వేసి ఇలా కిందకి దించేయాలి. మనకి నార్మల్గా ముడుకుట్టు అంటే ఏదైతే ప్లేస్లో మనం ఫస్ట్ దారం అనేది బయటకు తీసామో నీడిల్ అనేది అదే ప్లేస్లో వేస్తాము. కానీ ఇది ఏంటంటే లవంగం స్టిచ్ అనమాట, కొంచెం పొడవుగా వేసుకోవాలి. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా డైరెక్ట్గా బ్లౌజ్ మీద వేసేయకుండా ఫస్ట్ అయితే ఒక క్లాత్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్లోనే నేను చూపించాను చాలా క్లియర్గా అసలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఎప్పుడైనా కూడా చిక్కులు ఏమైనా పడినాయి అనుకోండి మీ దారం అనేది, వెంటనే తెంపేయడం అలాంటివి చేయకుండా అసలు దాన్ని ఆ చిక్కు అనేది విప్పడానికి అనేది చూడండి ఫస్టు. అండ్ నేను ఇవి కూడా కొన్ని టిప్స్ అనేవి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అందుకని వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అంటే నేను వీడియో చేసినప్పుడు మధ్య మధ్యలో మీతో టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అందుకోసమే వీడియో అనేది పూర్తిగా చూడండి అంటున్నా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ రౌండ్ ఏదైతే ఉందో దానికి ఎంత సరిపోతుంది అనేది నేను జర్దోసి చూసుకుని మెజర్ చేసుకుని నేను కట్ చేశాను అనమాట. అండ్ తర్వాత చూడండి, ఇదంతా మనకి నీడిల్లోకి ఒకేసారి పట్టదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకున్నామో అక్కడ నీడిల్ అనేది బయటకు తీసి జర్దోసిలోకి చిన్నగా ఎక్కించాలి. ఎక్కించి నీడిల్ అనేది జర్దోసిలోంచి కిందకి దించేయాలి క్లాత్లో నుండి. ఇలా దించేసిన తర్వాత ఇలా టాకాలు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదేంటంటే మనకి మగ్గం వర్క్లో రన్నింగ్గా కుట్టేస్తూ ఉంటారు కదా, ఇలాగా మనకి ఏమవుతుందంటే నార్మల్ నీడిల్తో ఫుల్గా ఎక్కేసింది అనుకోండి నీడిల్లోకి, చిన్నదైతే నీడిల్ అంతలోనే సరిపోతుంది. కానీ ఇది సరిపోలేనప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలి. అండ్ తర్వాత చూసారా, ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇలా కొంచెం ముందనిపించుకుని మీరు ఆపేసి ఈ ఎండింగ్ పాయింట్ని నీడిల్లోకి ఎక్కించుకుని ఇలా మనకి రౌండ్ తిరిగే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోకి నీడిల్ అనేది దించేయాలి. దించేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ షేప్ ఉంటే ఓకే, షేప్ లేదనుకోండి మీరు షేప్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా టాకాలు వేసుకుంటూ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ స్టార్టింగే కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టార్టింగే మీరు బ్లౌజ్ మీద కాకుండా ఒక క్లాత్, ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి కదా మన దగ్గర, అంటే బ్లౌజ్ పీసెస్ కానీ అవి, అలాంటి వాటి మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీకు డిజైన్ నచ్చినప్పుడు ఆ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఫ్లవర్ లేదా 2 ఫ్లవర్స్ మీరు నార్మల్ క్లాత్ మీద స్టిచ్ చేసుకున్నారనుకో మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీరు బ్లౌజ్ మీద చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను చైన్ స్టిచ్ అంటే మొన్న ఒక సిస్టర్ చైన్ స్టిచ్ కూడా నాకు రావలేదు అని అడిగారు, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. అంటే నేను సపరేట్గా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చైన్ స్టిచ్ అలా వేసుకోవాలి అనేది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలి దేనికైనా సరే. మీకు ఒక్కసారి కుట్టి వచ్చేసిందిలే అని ఆపేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా రాదనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న లీఫ్లన్నీ కూడా నేను చైన్ స్టిచ్ అనేది వేసేసాను. అండ్ తర్వాత జర్దోసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట మన సైజ్ చూసుకుని. ఎందుకంటే ఇప్పుడు లీఫ్ల మధ్యలో మనం జర్దోసితో ఫిల్ చేస్తాము, అందుకోసం నేను ఇక్కడ సైజ్ చూసుకుని మొత్తం అన్నీ కూడా సమానంగా రావాలి, అందుకే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, తర్వాత చిన్ని చిన్ని పీసెస్ కూడా మనకి కొన్ని అవసరం ఉంటాయి. ఆ చిన్న పీసెస్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే మీరు ఉజ్జాయింపుని కట్ చేసుకోండి, ఎంత సరిపోతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా ఈ లీఫ్ కుట్టినప్పుడు. ఇప్పుడు లీఫ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఆ స్టార్టింగ్లోంచి నీడిల్ అనేది బయటికి తీసి ఇప్పుడు జర్దోసి పెద్ద పీస్ కట్ చేసాం కదా అది ఎక్కించేసుకుని ఇలా ఒక లూప్లా క్రియేట్ అవుతుంది కదా, ఈ పైన అనేది ఒక టాకా వేసేయాలి. టాకా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిడిల్లోంచి, అంటే ఇప్పుడు ఏదైతే లూప్ ఉందో లూప్ మిడిల్లోంచి మనం నీడిల్ అనేది బయటికి తీసి ఇప్పుడు చిన్న పీస్ కట్ చేసాం కదా అది ఇలా వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా. అలాగే మీలో ఎవరికైనా సరే ఏదైనా డిజైన్స్ ఎలా చేసుకోవాలో అర్థం కానట్టు అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అంటే ఆ ఫోటో సెండ్ చేయండి, నేను కన్ఫామ్గా షేర్ చేస్తాను. నాకు కూడా వచ్చినట్లయితే ఆ డిజైన్స్ ఎలా చేయాలో ఏంటో.
అలాగే మన ఛానల్ని మాత్రం తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒక్కసారి చూడండి. అన్నీ కూడా నార్మల్ నీడిల్‌తోనే ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా. చాలా ఈజీగా ఉంటాయి. బిగినర్స్ కూడా చేసుకునేలాగే ఉంటాయి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.